చదువు 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 అసలు చదువుకుంటే ఏమైతుంది ఏమొస్తుంది అని ఇప్పటి పోరలకు కూసబెట్టి ఎంత చెప్పినా చెవినెక్కుతలేదు. చదువు అంటే ఉత్త బుక్కులు పట్టుకొని అక్షరాలు దిద్దుడు కాదు. చదువు విలువ. చదువుకుంటే ఏమైతుందని దాని విలువ తెలిసిన వాళ్ళని అడగాలి. చదువుకుంటే మా బతుకులు బాగుపడు అని దినాం ఏడ్చేటోళ్ళని అడిగితే తెలుస్తుంది. అవన్నీ ఎందుకు సింపుల్ గా ఈ వార్త చూపిస్తే అర్థమవుతుంది. అగరో ఈ కాకాల కొడుకు ముద్దుగా తలపాగా చూడుతుండు, చుట్టూన్నోళ్ళు దండలు కూడా ఇస్తుర్రు. ఏంది కథ అని చూస్తుర్రా? మరి మనోడు సాధించింది ఆషామాషి గెలుపు కాదు. గొర్రెలు కాసుకొని బతికే ఈ తండ్రి కడుపులో ఉట్టి చదువు విలువ తెలుసుకొని తెలందాకా పొద్దుందాకా కష్టపడి చదివి యూపీఎస్సీ ర్యాంకు కొట్టిండు. బీరప్ప సిద్దప్ప ధోని అనే గీ అన్నోళ్ళ కుటుంబం గొర్రెలు కాసుకుంటా బతుకుతుర్రట. అయితే నా లెక్క నా పిల్లలు ఉండొద్దని అయ్యవ్వలు కష్టపడి మంచి చదువులు చదివిపిచ్చిర్రు. వాళ్ళ కష్టాన్ని ఎన్నటికైనా తీర్చాలి, వాళ్ళు పడ్డ కష్టాలకు తగ్గ ఫలితం ఇయ్యాలనని పట్టుదలతోని చదివి యూపీఎస్సీ ర్యాంకు కొట్టిండు. అందుకే ఈ సంబురాన్ని ఆనందాన్ని వాళ్ళ సాంప్రదాయం తగ్గట్టు ఇట్లా తలపాగా జుట్టి దండలేసి మెచ్చుకుర్రు. ఇది మామూలు సక్సెస్ కాదు మరి. ఎందుకంటే ఇయాల రేపు అన్ని సౌలతులుండి ఎంతో పైకం పెట్టి చదువుపిచ్చినా చదువు విలువ తెలవకుట గంగపాలు చేస్తురు కొందరు పోరలు. చదువు తప్ప అన్ని నేర్చుకుంటురు. అసొంటోలు ఈ అన్నను చూసి చదువు విలువ చదువు గొప్పతనం గురించి తెలుసుకోవాలి అని మాట్లాడుతుర్రు. తమ పిల్లలు కూడా ఎన్నటికైనా ఇసొంటి ఘనత సాధించాలని ఎదురు చూస్తున్నా అయ్యవ్వలు.